Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma Sadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. మనం భావము భాష బ్రహ్మ సరస్వతులుగా మనం చెప్పుకున్నాము. ఆ పాయింట్ మనం చదువుకున్నాం. Through the many sons of God, who in their inmost center are but one, God in his fatherhood is known, yet still that lighted life moved on to a dread point of power, of force creative, concerning which we say, it is the all, the container of the universe, the persistent center of the spheres, the one. సో అనేకముగా వచ్చినటువంటి దైవము ఏకోన్ముఖుడు అవుతున్నాడు, అంటే ఏకముగా వ్యక్తం అవుతున్నాడు. కానీ చూడటానికి అనేకముగా ఉన్నాడు, కానీ ఏకముగా వ్యక్తం అవుతున్నాడు అన్నటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇది మనకి వేరే చోట నుంచి తీసుకుని ఈ పాయింట్స్ ఇక్కడ పోస్ట్ చేశారు. దీనికి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఓంకారము దానికి సంబంధించిన చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి పాయింట్స్ ఇక్కడ చెప్పారు మనకి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అవర్ ఒరిజినల్ పాయింట్స్, రూల్ 4 దానిలోకి వెళ్తాం. We have touched upon 2 words of significance in the 4th rule, sound and light, and one paramount idea emerges. The soul is to be known as light, as the revealer, while the spirit aspect with the latter be recognized as sound, light and sound. So spirit ni sound ga teluskondi, light aspect ni soul ga teluskondi అని చెప్తున్నారు. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మనలో జీవులు ఉన్నారు లేదా జీవులు వ్యక్తం అవడం అన్నటువంటిది సోల్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి. సో అనేకములుగా తెలియబడుతున్నారు జీవులు. తెలియబడుతున్నటువంటి జీవులు వీళ్ళందరూ కూడా ది సోల్ ఆస్పెక్ట్, ది లైట్ ఇన్ ఇట్. సో అదంతా కూడా లైట్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి అంటున్నారు. సో జీవుల్ని లైట్స్ గా తెలుసుకోండి. నాలో అనగల వెలుగు అన్నారు కదా, వెలుగుగా తెలుసుకోండి జీవులను అందరినీ. అంటే ఒక్కొక్క అంతర్యాన్ని అనేకములుగా దిగివచ్చాడు కదా, అనేక సోల్స్ గా దిగివచ్చాడు. సో ఆయన్ని వెలుగుగా తెలుసుకోండి అంటున్నారు. ఎందుకంటే వెలుగుగా అని ఎందుకన్నారంటే ఆ వెలుగు మనకి దారి చూపిస్తూ ఉంటుంది, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అనేటువంటి. కనుక దాన్ని వెలుగుగా తెలుసుకోండి అన్నారు. ఎదుటివాడు వాడి యొక్క సోల్ ఆస్పెక్ట్ ని చూస్తూ మనం మాట్లాడినప్పుడు విల్ గెట్ ది పాత్. వాడి యొక్క సోల్ ఆస్పెక్ట్ ని కాకుండా వాడి యొక్క పర్సనాలిటీని చూసి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇట్ విల్ బి డార్క్నెస్. గురించి సోల్ ఆస్పెక్ట్ మనకి దారి చూపించేటువంటిది కాబట్టి సోల్ ని లైట్ గా మనకి చెప్తున్నారు. అదొక పాయింట్. తర్వాత స్పిరిట్ ని సౌండ్ గా తెలుసుకోండి అన్నారు. అంటే భగవంతుడి యొక్క నిశ్వాసగా సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడింది. సో శబ్దము అన్నటువంటిది మనలో పుట్టుట అనేటువంటిది ఎలా జరుగుతుంది? సో శబ్దము అనేటువంటిది పుట్టడం అనేటువంటిది దేని చేత జరుగుతుంది అంటే మొదట
కాంప్రహెన్షన్ అనేటువంటిది రావాలి. కాంప్రహెన్షన్ పైన ఐడియా అనేటువంటిది రావాలి. ఐడియా కాంప్రహెండ్ అవుతుంది, అది శబ్దోచ్చారణగా వ్యక్తం అవుతుంది. ఇది స్పిరిట్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి. అంటే ఏమైంది, ఇప్పుడు వాడు ఒక వాక్ ఉచ్చరిస్తున్నాడు, అది వైఖరి వాక్కుగా వస్తుంది. వైఖరిగా వస్తున్నటువంటిది ముందు ఎలా ఉంది, మధ్యమాగా ఉంది కదా. మధ్యమాగా ఉన్నది అంతకుముందు పశ్చంతిగా ఉంది కదా. పశ్చంతిగా ఉన్నటువంటి స్థితిని వాడు చేరుట లేదా పశ్చంతిగా ఉన్నటువంటిది వైఖరిగా తెలియబడుతుంది. కనుక పశ్చంతిగా ఉన్నటువంటి దాన్ని స్పిరిట్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి. అటు వీడు వాక్కును వింటున్నప్పుడు మనం స్పిరిట్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి అంతర్యాన్ని మనం దర్శించుకుంటూ ఉండాలి. ఎక్కువగా పరమాత్మని మనం ఎలా దర్శించుకోవాలో మనకు మార్గం చూపిస్తున్నారు. ఎదుటివాడి వాక్కు ఒక మాట మాట్లాడాడు, వాడు ఎలా మాట్లాడాడు ఒక మాట అంటే వాడు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకున్నాడు. ఇగో వీడు వస్తే ఇవి మాట్లాడదాం ఐడియా ఫ్రేమ్ చేసుకున్నాడు. ఐడియా ఫ్రేమ్ అవడానికి ఎలా ఉంది, ఒక థాట్ గా ఉంది. ఇది థాట్ గా ఉన్నటువంటి దాన్ని విల్ ఆస్పెక్ట్ గా చెప్పాడు. అందునుంచి వీటి నుంచి వస్తున్నటువంటి వాక్కుని దీనికి మూలం ఏంటి, ఆ విల్ ఆస్పెక్ట్. కాబట్టి ఈ వాక్కుని మీరు స్పిరిట్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి అని చెప్తున్నారు. కంప్లీట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ is the right of the disciple who attends the third initiation. Complete light and illumination. అంటే ఎవరు మాట్లాడుతున్నా ఒకడే మాట్లాడుతున్నాడు అనేటువంటి వాక్ వీడు అంటాడు. 10 మంది మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఉండదు. ఎవడు మాట్లాడుతున్నా ఒకడే మాట్లాడుతున్నాడు ఇందరి ద్వారా అనేటువంటిది ఎప్పుడైతే వీడికి దర్శనం అయిపోతుందో ఈ క్రాసెస్ ది థర్డ్ ఇనిషియేషన్. థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ వాడు దాటినటువంటి వాడికి ఒక్కడు మాట్లాడుతున్నటువంటి మాట వినపడుతుంది, కానీ వీడు చేయి వాడు వద్దు అంటున్నాడు అని కానీ ఇలాంటిది ఏది ఉండదు. ఇది ద వన్ అంటే చోట్లో నిండి ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని అతడు మాట్లాడుతోంది. అనేకముగా కనబడుతున్నది మిగిలిన వాళ్ళకి, వీడికి అనేకముగా కనబడుతూ ఒక్కడే కనబడుతుంటాడు ఇన్ని రూపాయలుగాను. వాడే ఇన్ని రూపాయలను మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడుతున్నటువంటి వాడు ఒకడే అన్నటువంటి విషయం వీడికి తెలుస్తుంది అన్నమాట. అది ఎవరైతే తెలుసుకుంటారో వాడికి ది థర్డ్ ఇనిషియేషన్. మన ఇనిషియేషన్ ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఏమిటి, ముందు ప్రొబేషన్, తర్వాత డిసైపుల్, తర్వాత ఇనిషియేషన్కి అర్హుడు అవుతాడు. డిసైపుల్ గా ఉన్నటువంటి ఇనిషియేటివ్ స్టేజ్ అన్నారు. తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్ పొందినవాడు, సెకండ్ ఇనిషియేషన్ పొందినవాడు, థర్డ్ ఇనిషియేషన్ పొందినవాడు స్థితి. ఇది చెప్పారు మనకు. థర్డ్ ఇనిషియేషన్. While the true comprehension of the sound of the triple Om, the synthesizing factor in manifestation, appears only to the one who stands master of the three worlds. Synthesizing factor in manifestation. It is the synthesizing factor. ఓంకారం అనేటువంటిది ఇట్ సింథసైజెస్, అంటే లోవర్ గా ఉన్నటువంటి హయ్యర్ దాంతో కలిపేసేటువంటిది అన్నమాట. ఓంకారం అనేకంగా తెలియబడుతున్న వాడిని ఏకోన్ముఖుడు చేసేటువంటిది ఓంకారం. కనుక ఈ విధంగా ఉన్నటువంటి ఓంకారాన్ని వీడు వచ్చిన వీడు తెలుసుకోగలిగేది ఏంటంటే హూ స్టాండ్స్ మాస్టర్ ఆఫ్ ది త్రీ వర్డ్స్. దీన్ని ఉన్నటువంటిది ఒకే ఒక ఫ్యాక్టర్ గా ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే ఉచ్చరించేవాడు, ఉచ్చరించుట, వినేవాడు ఉన్నది. మూడుగా ఉన్నటువంటి ఫంక్షన్స్ ఒకటిగా వీడికి దర్శనం అవుతుంది. ఈ ఒకటిగా దర్శనం అవడం అనేటువంటిది వీడికి జరిగేటప్పటికి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది వరల్డ్స్. అంటే వీడు 10 మంది మాట్లాడుతున్నాడు అనేటువంటి ఈ సిచ్యువేషన్స్ కానీ లేదా ఇలాంటివి ఏవి వీడిని ఇబ్బంది పెట్టవు. చక్కగా వాడు మాట్లాడుతున్నాడు, వాడు వీడు మాట్లాడుకోవడం ఇద్దరే ఉంటారు. ఇక మూడు వాడు ఎవడు లేడండి ఇక్కడ అంటాడు. ఎవడు మాట్లాడుతున్నా సరే ఒకడే మాట్లాడుతున్నాడు, వినేవాడు మనం, ఇంతే, ఇద్దరే ఉన్నది. ఆ స్థితి వీడు పొందినవాడు అవుతాడు. The word vibration must next engage our attention, but it may not be dissociated from the next word in sequence form. Vibration, the effect of divine activity, is twofold. There is the first effect in which the vibration produces response in matter and therefore attracts or calls together the atoms out of which molecules, cells, organisms, and finally the integrated form can be built. This affected the aspect of the vibration is to be noted as a duality. The aspect of vibration is to be noted as duality. ఎందుకది నెక్స్ట్ పాయింట్ మనం సౌండ్ లైట్ గురించి చాలా క్లియర్గా చెప్పుకున్నాం. నౌ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ క్లియర్లీ అబౌట్ వైబ్రేషన్. వీడు ఒక వాక్ అనేటువంటిది ఉచ్చరించామండి. భగవంతుడు వాక్ అనేటువంటిది ఉచ్చరించడానికి చోట్లో హళ్య అన్నారు. అంటే హళ్యము కానిది, దున్నబడనటువంటిది. దానికి స్టిమ్యులేషన్ ఇచ్చడానికి దానిలో చలనం అనేటువంటిది వచ్చింది. సో చోటులో ఆ విధమైనటువంటి ఇది ఉంది.
కనుక ఇక్కడ కూడా మనకి ఏం చెప్తుంది, దానికి వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది అందించారు. ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది శబ్దోచ్చారణ చేత దానికి వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది చోట్ల అందించారు. దాంట్లో కదలిక అనేటువంటిది వచ్చింది. కదలిక ఎప్పుడైతే అందులో వచ్చిందో దాంట్లో జీవము అనేటువంటిది తెలియకపోతుంది. కదలిక లేదనుకోండి దాంట్లో జీవం ఉండదు. చోట్లు స్టేషనరీగా ఏదైనా ఉంది అంటే దట్ మీన్స్ ఇట్ హ్యాస్ నో లైఫ్. ప్రతి ఆబ్జెక్ట్ ఇన్ ది స్పేస్ ఈజ్ మూవింగ్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్ ఈజ్ మూవింగ్. మనం అణువులుగా ఏవైతే తెలియబడుతున్నాయో అణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా రివాల్వ్ అవుతాయి. రివాల్వ్ అవడం ఆపేసాయనుకోండి ఆ అణువు ఎగ్జిస్ట్ అవడానికి అవకాశం లేదు. అలాగే చోట్ల ప్రతిదీ కూడా మూవ్ అవుతూనే ఉంది. అన్ని మూవ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ అలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఆ మూమెంట్ ఆగిపోతుందో అవి దే ఫాల్ బ్యాక్. దాన్ని ఏమన్నారంటే వైబ్రేటరీ ఆస్పెక్ట్ అన్నారు. వీటికి ఈ మూమెంట్ అనేటువంటిది ఈ సౌండ్ లైట్ చేత వీటికి మూమెంట్ ఆస్పెక్ట్ అనేటువంటిది దిగొచ్చింది. ఫస్ట్ effect in which the vibration produces response in matter. It produces the vibration and it produces response in matter. అంతకుముందు మ్యాటర్ ఎలా ఉంది, రెస్పాన్స్ లేకుండా ఉంది, హెల్డ్గా ఉంది, అలా ఉంది. అంతే. దానికి ఎప్పుడైతే ఈ సౌండ్ లైట్ అనేటువంటిది రెస్పాన్స్ దానికి అందిందో, శ్రీరాముడి యొక్క పాదం దానికి తగలట అంటే సౌండ్ అండ్ లైట్ అనేటువంటి దానికి అంది. అంతేటప్పటికి ఇట్ స్టార్ట్స్ వైబ్రేటింగ్. ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అయిందో లైఫ్ హ్యాస్ స్టార్టెడ్. అంతకుముందు ఇది ఉంది, దానిలోకి హృదయం కొట్టుకోవడానికి స్టార్ట్ అయ్యాక లైఫ్ ఆస్పెక్ట్ అనేది స్టార్ట్ అన్నమాట. గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం, వదలడం, ఇదంతా ది లైఫ్ ఆస్పెక్ట్. ఇది స్టార్ట్ అవడానికి ముందు ఎలా ఉంది, దానిలో వైబ్రేటరీ ఆస్పెక్ట్, దాన్ని స్పందనములు అన్న. ఈ స్పందనాత్మకమైనటువంటి వాటిలో ఉన్నటువంటి అనాహత చక్రం నుంచి వాడికి హృదయానికి అంటే వాడి యొక్క గుండెకి వాడి యొక్క ఊపిరితిత్తులకి వీటికి వస్తుంది. ఈ స్పందనం అందలేదు అనుకోండి, ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది. అందకపోతే లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది, ఉండదు అన్నమాట. సో ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుంటే జీవులకి ఆ విధంగా స్టార్ట్ అయింది. The form through the medium of the five senses becomes aware of the vibratory aspect of all forms in the environment wherein it itself is a functioning entity. Later, in time and space, that functioning form becomes increasingly aware of its own interior vibration, and by tracing back that vibration to its originating source, becomes aware of the self and later of the kingdom of the self. దీన్ని ఎలా తెలుసుకోవాలి మనం? వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ది ఫార్మ్ త్రూ ద మీడియం ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. ఇది ఉందని భావించుకోండి అని అనట్లేదండి. మీ యొక్క ఫైవ్ సెన్సెస్ ద్వారా ఇది మీకు తెలియబడుతోంది. నేను ఉన్నాను అనేటువంటిది ఎక్కడ తెలియబడుతోంది? మనకి మన యొక్క సెన్సెస్ ద్వారా తెలియబడుతుంది. కనుక ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఎక్కడ తెలియబడుతుందంటే మన యొక్క ఫైవ్ సెన్సెస్ కి తెలియబడుతుంది. ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా వైబ్రేటరీ ఆస్పెక్ట్ వీడు జాగ్రత్తగా పట్టుకుంటే వీడు ఎక్కడికి చేరుతాడంటే ది సెల్ఫ్, అంటే వాటిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఇది ఎక్కడుందో అక్కడికి చేరుతాడు. అంటే మనం ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా మనం ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ చోట్లో ఉన్నటువంటి దాన్ని గమనించుతూ రండి. వేటిలో వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఉంది, మన చుట్టూగా ఉన్నటువంటి పదార్థమును గమనిస్తూ రండి. దీంట్లో వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఉందా? వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఉంది. వైబ్రేటరీ ఆస్పెక్ట్ దీనిలోకి దేని చేత నింపబడింది, ఎలా ఏర్పడింది అంటే సౌండ్ అండ్ లైట్ అనేటువంటి ఆస్పెక్ట్ చేత దీనిలో వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చింది. దీనిలో స్పందనము అనేటువంటిది ఉంది. ఈ స్పందనాత్మకమైనటువంటి చోట్ల నుంచి దీనికి అందుతుంది కాబట్టి దీనికి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది నిలబడింది. ఈ లైఫ్ ఆస్పెక్ట్ దీనికి నిలబడడానికి మూలంగా ఉన్నటువంటిది ఒకే ఒక తత్వము, దాన్ని విల్ ఆస్పెక్ట్ గా చెప్పారు. సో ఇలా వీడు వెళ్ళేవాడికి సెల్ఫ్ గా అందులో ఉన్నటువంటి దానికి వెళతాడు. ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ చుట్టూతో తిరుగుతున్నాయి. దానికి కేంద్రంగా న్యూక్లియస్ అనేటువంటిది ఉంది. ఈ న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్స్ కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ చుట్టూతో తిరుగుతున్నాయి. ది వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది దాని చేత ఏర్పడుతోంది. ఇలా ప్రతి అణువులో ఇది జరుగుతోంది అనేటువంటిది మీరు చేస్తూ వెళుతూ ఉంటే సో వీడు అప్పుడు ఎక్కడికి వస్తాడంటే కేంద్రానికి వస్తాడు. ఈ కేంద్రముగా ఉన్నటువంటిది ఏమిటంటే నేను అనేటువంటిది అందులో కేంద్రముగా ఉండటం చేత దానిలో ఉన్నటువంటి సెంట్రల్ పవర్ గా ఉంటుంది. ఇది ఈ కేంద్రంగా ఉంటూ ఉండడం చేత ఇదంతా కూడా వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటే ప్రతి అణువుకి ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి వచ్చేసరికి సో దాన్ని అన్నారంటే ది కింగ్డమ్ ఆఫ్ సెల్ఫ్. అప్పుడు ఒకే ఒక కింగ్డమ్ ఉందండి, ఇక్కడ అనేక కింగ్డమ్స్ లేవు, ఉన్నది ఒకే ఒక కింగ్డమ్. దాన్ని అన్నారంటే కింగ్డమ్ ఆఫ్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞాత్మకం చేత నింపబడి ఉన్నటువంటిది.
ఒకటి తెల్ల చొక్కా వేసుకొచ్చాడు, ఒకటి నల్ల చొక్కా వేసుకొచ్చాడు, ఒక ఎర్ర చొక్కా వేసుకొచ్చాడండి. ముగ్గురు ఒకే ఇంటి నుంచి బయలుదేరారు, కానీ ఒక్కొక్క రంగు చొక్కా వేసుకుని వచ్చాడు మన ఇంటికి. వేరు రంగులు చొక్కాలు వేసుకున్నారు కాబట్టి మీరు ముగ్గురు వేరు వాళ్ళు అంటే, కాదు సార్ మేము ముగ్గురం ఒకే అన్నదమ్ములం అండి అన్నారు. అది ఎట్లాగో అలా ఈ సోల్ ఆస్పెక్ట్ గాను, లేదా ఈ సెల్ఫ్ అన్నారు దాన్ని. ఈ సెల్ఫ్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొక్కా వేశారు. 5గురు ఒకటే చొక్కా వేసుకుని వచ్చారు అనుకోండి, ఏం బాగుంటుంది? 5గురు 5 చొక్కాలు వేసుకున్నారు, 5 రంగుల చొక్కాలు వేసుకున్నారు, ఒక్కొక్క రంగు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికో ఏదో వాడి రంగులు వాడేది వేసుకుని వచ్చారు. వచ్చేవాడికి ఒకటి ఎర్ర చొక్కా వాడన్నాడు, ఒకటి నల్ల చొక్కా వాడన్నాడు, ఒకటి తెల్ల చొక్కా వాడన్నాడు. ఇలా 5 చొక్కాలుగా చెప్పారు మనుషులు. అది ఎలాగో చోట్ల ఏర్పడినటువంటి ఈ అణువులు, వృక్షములు, జంతువులు, మానవులు, దేవతలు, ఇలా 5గా చెప్పారు. కానీ వీళ్ళందరికీ కేంద్రంగా ఉన్నటువంటిది ఏమిటంటే సెల్ఫ్, ది కింగ్డమ్ ఆఫ్ సెల్ఫ్. అది వైబ్రేటరీ ఆస్పెక్ట్ మనం గమనించుకుంటూ వస్తుండడం చేత అది మనకి దర్శనం అవుతుంది. అప్పుడు ఈ ఆస్పెక్ట్ ని మనకి అనేక కోణాల్లో అనేక విధాలుగా మనకు చెప్తూ వస్తున్నారు. అది originally and finally the integrated form can build. Is twofold. There is the first effect in which the vibration produces response in matter and therefore attracts or calls together the atoms out of which molecules. So it creates an attraction. The vibratory aspect antundi em chestundi, atoms starts attracting, danivalla padartham anatundi tayaravuthundi. దేని చేత ఇది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే, దీనిలో వైబ్రేటరీ ఆస్పెక్ట్ దానికన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది దాన్ని అట్రాక్ట్ చేస్తుందండి. సో మానవుడు వీటన్నిటికన్నా పైగా ఉన్నాడు కాబట్టి మానవుడు వీటన్నిటిని కూడా అట్రాక్ట్ చేయగలడు. మానవుడి కన్నా పైన ఉన్నటువంటి దేవతలు ఇంకా అందరిని అట్రాక్ట్ చేయగలరు. అంటే వాళ్ళ యొక్క ఆధీనంలో సమస్తము జరుగుతుంది. మన యొక్క ఆధీనంలో మన లోవర్ కింగ్డమ్స్ అన్ని జరుగుతుంటాయి కదా. సో ఎందుచేత అంటే ది వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుండే దాని చేత ఇట్ ఈస్ మోర్ వైబ్రేటింగ్, ఇట్ ఈస్ లెస్ వైబ్రేటింగ్. ఇది పెద్ద మ్యాగ్నెట్, అది చిన్న మ్యాగ్నెట్. ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ డిపెండ్ చేస్తుంటుంది అన్నమాట. సో సాధన బాగా చేసుకుంటున్నటువంటి వాటిలో ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ బాగా, అప్పుడు వీడు 10 మందికి ఏది కావాలో అది అందివ్వడం, 10 మంది వీడి దగ్గరకు వచ్చి కావాల్సిన తీసుకెళ్తుండడం ఇది జరుగుతుంది. మహానుభావులు వాళ్ళందరూ కూడా ఎందుకు మనం షిర్డీ సాయిబాబా గారి దగ్గర కానీ, సత్యసాయిబాబా గారి దగ్గర కానీ, లేదా ఇంకొకళ్ళు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మాస్టర్ టీకే, వీళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ దగ్గర వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంది. అందుకని వాళ్ళని అప్రోచ్ అవ్వడం చేత మన యొక్క వైబ్రేటరీ ఆస్పెక్ట్ చాలా అభివృద్ధి చెందుతుంది. అందుగురించి అది కింగ్డమ్ ఆఫ్ సెల్ఫ్ అన్నారు దాని గురించి. ది ఐటమ్స్ అవుట్ ఆఫ్ విచ్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. ది ఫార్మ్ త్రూ ద మీడియం ఆఫ్ ది 5 senses becomes aware of the vibratory aspect of all forms in the environment wherein it itself is the functioning entity. Self, later of the kingdom of the self. Humanity as a whole is aware of its environment, and through the information conveyed by the sense of sight, hearing, touch, taste, and smell, the phenomenal world, the outer garment of God, is known. So, ఈ 5 senses ద్వారా ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది. ఈ 5 senses ద్వారా ఎలా తెలుస్తుంది అంటే ది ఫినామినల్ వరల్డ్ ఆఫ్ ది గాడ్ అంటుంది మన దర్శనం. ఈ 5 senses ద్వారా దీన్ని ఏం చూస్తున్నా అంటే ఫినామినల్ వరల్డ్ అని వీడు చూస్తున్నాడు. దానికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటిది ఏంటంటే దానిలో వైబ్రేటరీ ఆస్పెక్ట్. వైబ్రేటరీ ఆస్పెక్ట్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు ఎంజాయ్ ది ఫినామినల్ వరల్డ్ ఆఫ్ ది గాడ్. దాన్ని ఏమన్నారంటే ది అవుటర్ గార్మెంట్ ఆఫ్ గాడ్ ఈస్ నోన్, and communication between the self and what we call the natural world is set up. As the mind appropriates and synthesizes this knowledge, the dweller in the form passes to the following stages. ఈ చెప్పబడినటువంటి జ్ఞానం చక్కగా అవగాహన చేసుకుంటే ఇప్పుడు చెప్పబడేటువంటి విషయాలు చాలా బాగా మీకు తెలుస్తాయి అంటున్నారు. ఫస్ట్ పాయింట్, వైబ్రేషన్ ఈజ్ రిజిస్టర్డ్ and the environment has its effect upon the form. Vibration is registered and the environment has its effect upon the form. మొదట వైబ్రేషన్ అంటుంది ఇప్పుడు తెలుసుకోవడం అనేది జరిగితే అప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే చోట్లో ఉన్నటువంటిది ఫారం ఆస్పెక్ట్ ని ఎలా ఇది నిలిచి ఉండడానికి కారణంగా ఉంది అంటే విషయం అనుకో. ఫారం ఆస్పెక్ట్ నిలబడి ఉంది కదా, ఫారం ఆస్పెక్ట్ నిలబడి ఉండడానికి కారణం ఏమిటంటే అందులో ఉన్నటువంటి వైబ్రేషన్.
వైబ్రేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఫార్మ్ ఆస్పెక్ట్ ఇట్లా మాట్లాడుతున్నా టక్కన మాట ఆగిపోతుంది. వైబ్రేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. వైబ్రేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో వీడు మాట ఆగిపోతుంది. అలా సమస్తం కూడా అలా మొత్తం సృష్టి అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. సూర్యుడు, గ్రహములు ఇవన్నీ కూడా వైబ్రేషన్ అన్నటువంటి దానికి ఇది జరుగుతున్నట్టు. వైబ్రేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో మొత్తం ఇవన్నీ ఇలా ఆగిపోతాయి. ఆ భూమి ఎలా తిరుగుతున్నది ఉండి రౌండ్ కంప్లీట్ చేసుకుని వస్తాను కుదరదు. అక్కడికి ఆగిపోవడం భూమి కూడా. సూర్యుడు ఆగిపోతాడు, మొత్తం సమస్త మండలం ఆగిపోతుంది. కనుక వైబ్రేషన్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ అపాన్ ది ఫార్మ్. ఎన్విరాన్మెంట్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ అపాన్ ది ఫార్మ్. దాని వైబ్రేషన్ ఈజ్ రిజిస్టర్డ్. దానిలో వైబ్రేషన్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో ఇది విధంగా. సెకండ్ పాయింట్ ఇస్ ద effect. This effect is noted but not understood. This effect is noted. ఇది దర్శింపబడుతూ ఉండడం మార్గం, కానీ ఇది అండర్స్టాండింగ్ కి సంబంధించినటువంటిది కాదు. సెల్ఫ్, కింగ్డమ్ ఆఫ్ సెల్ఫ్ అన్నారు కదా, అందులో ఇది అండర్స్టాండింగ్ ఇస్ కాదండి. ఇట్ ఈస్ నోటెడ్. అంటే నీకు లోపలగా ఉంటుంది దానికి తెలుస్తుంది. వైబ్రేషన్ అంతా చూపించండి ఎక్కడుంది అంటుంది, అలా కాదండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే దానికి మూలంగా ఉంటుంది ఆ వైబ్రేషన్. దిస్ ఈస్ noted but not understood. This effect is noted but not understood. The man, under the slow and steady impact of this vibratory effect, slowly awakens to consciousness or awareness. ఇది ఎప్పుడైతే వీడి ఈ వైబ్రేటరీ ఆస్పెక్ట్ ని వీడు ఎప్పుడైతే వీడు దర్శించుకుంటూ మ్యాన్ వస్తాడు పైకి వస్తాడో, the man under the slow and steady impact of this vibratory effect, ఈ వైబ్రేటరీ ఎఫెక్ట్ చేత వీడు స్లోగా వీడు ఎక్కడికి వస్తాడంటే కాన్షియస్నెస్ చోట్లో ఉన్నటువంటి ఒకే ఒకటి కాన్షియస్నెస్ అన్నటువంటి స్థితిలోకి వచ్చాడు. అది జరుగుతుంది. స్లో అండ్ స్టడీ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వైబ్రేటరీ ఎఫెక్ట్. వైబ్రేటరీ ఎఫెక్ట్ అంటుంటది స్లోగా వీడిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ కాన్షియస్నెస్ అన్నటువంటిది ఎక్కడైతే ఉందో ఆ స్థితిలోకి తీసుకెళ్తుంది. థర్డ్ పాయింట్ ఇస్ ద ఎన్విరాన్మెంట్ బిగిన్స్ టు interest the man and he regards it as desirable. Steadily the attraction of the three worlds grow and holds the man in reiterated incarnation. So ఎప్పుడు వచ్చినా సరే వీడు మళ్ళా అది దాని అందే దృష్టి కలిగి ఉంటాడు. అటువైపుగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ది మ్యాన్ అన్నారు. ఎన్విరాన్మెంట్ బిగిన్స్ టు ఇంట్రెస్ట్ ది మ్యాన్ అంటే అటువైపుగా నడుపుతుంటుంది. మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఎటువైపుగా వెళ్ళాలంటే తూర్పు అన్ముఖుడుగా వీడు ప్రయాణించేటట్టుగా వీడికి లైఫ్ అన్నట్టుగా సాగుతుంటుంది. ఎవడు ఎటువంటి జన్మ తీసుకున్నా వాడి యొక్క గమ్యం అటువైపుగా వెళ్ళేట్టుగా సాగుతుంది. అది చోట్లో అన్నటువంటి తత్వం యొక్క లక్షణం. అది రీట్రేటెడ్ ఇన్కార్నేషన్ అన్నారు. అంటే ఏంటంటే ఎప్పుడు వచ్చినా సరే ఇదే చేయుట అంతే, వేరేదిగా చేయడం అనేటువంటిది లేదు. వీడు అప్రోచ్ వేరుగా ఉండొచ్చు కానీ చేసేటువంటి విధానం మాత్రం ఇది అన్నమాట. Later, fourth point. Later, when the vibration of the environment forms of the natural world becomes monotonous through constant impact for many lives, the man begins to turn a deaf ear and an unseeing eye upon the familiar phenomenal world of desire. ఫెమిలియర్ ఫినామినల్ వరల్డ్ ఆఫ్ డిజైర్ లో ఇప్పుడు ఒక డెఫ్ ఇయర్ అన్సీన్ ఐ పెట్టేస్తాడండి. మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేటువంటి దాన్ని వీడిని ఏమీ చేయలేదు. అలా వీడు దాని ముందు నుంచి అలా పాస్ ఆన్ అయిపోతాడు. దాన్ని ఇంద్రలోకముగా చెప్తారు. దాన్ని అక్కడ ఎంతో అట్రాక్షన్స్ ఎంతో ఇదిగా ఉంటాయి. అలా ఇదిగా ఉంటుంది. అది మోస్ట్ అట్రాక్టివ్ గా ఉంటాయి. బట్ వీడు అవి వీళ్ళు ఏమీ చేయలేవు. ఎంత అట్రాక్టివ్ గా ఉన్నా సరే జననీ జన్మభూమి ఇస్తానన్నది ఎంతో అద్భుతంగా ఉంది. లంకారాజ్యం అన్నది అదేం ఉండదు. నథింగ్. ఏది వీడిని అట్రాక్ట్ చేయాలంటే అలా వీడు పఠనించాలి. ఎందుకంటే వైబ్రేటరీ ఆస్పెక్ట్ వీడు ఎప్పుడైతే దర్శించుకుంటాడో ఇది వీటిలో ప్రధానంగా నిలిచిపోతుంది. When the vibration of the environing forms of the natural world becomes monotonous through constant impact for many lives, ఇదే జన్మలుగా వీడు ఇదే దర్శించుకుంటూ వస్తున్నాడండి. దర్శించుకుంటూ వచ్చేటికి వీడు ప్రహ్లాదముగా ఉండు, కారణం లేకుండా ఆనందంగా ఉండేటువంటి వాడు. ఆ స్థితికి వీడు వెళ్ళిపోతాడు. అంటే
ఇక్కడ దైవం ఉన్నాడు అనేటువంటిది సహజంగా వాడు చూడటం అనేటువంటిది. మనకు సహజంగా ఇది గోడ, ఇది తలుపు ఎలా అయితే ఉంటుందో వాడు ఎన్నో జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి సహజంగా వాడికి అదే కనబడుతుంది, ఇంకా వేరేది ఏది కనపడుతుంది వాడు. ఆ స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది జన్మలుగా జరిగేటువంటి సాధన, కానీ ఒక జన్మలో సాధించగలిగేటువంటి సాధన. కానీ దీనికి ఒక ప్రారంభం అనేటువంటిది చేసుకోవాలి. చేసుకుంటే మళ్ళా వచ్చే జన్మలో దీని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనకు అందుతుంది. ఫస్ట్ క్లాస్ చదివినటువంటి వాడిని టీసీ పట్టుకుని వేరే స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, అంత మాత్రం వాడిని మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదివించరు, సెకండ్ క్లాస్కి పోస్ట్ చేస్తారు. వాడిని ఫస్ట్ క్లాస్ చదువుకుని వచ్చాడు, సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి దానిలో పంపిస్తారు. ఇంకా బాగా చదువుకొని వీడు ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసేసాడు అనుకోండి, టీచర్స్ వాడు మేనేజ్మెంట్ ఊహించిన దానికన్నా బ్రహ్మాండంగా చేస్తే అవసరమైతే వీడి థర్డ్ క్లాస్లో కూడా వేసేయచ్చు. అది ఎలాగో వీడు చేసుకునేటువంటి సాధన, వీడి జన్మలో మొదలు పెట్టుకున్నటువంటి సాధనని బట్టి వీడు నెక్స్ట్ జన్మ ఎక్కడ ఏర్పడాలి, ఏ గురువు గారి దగ్గర వీడిని కూర్చోబెట్టాలి, ఏమిటి అనేటువంటిది నిర్ణయిస్తారు. అది నుంచి ఎన్నో జన్మల నుంచి చేసుకునేటువంటిది కాబట్టి ఇంకా ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ వరల్డ్, ఈ ఫినామినల్ వరల్డ్, ఇది ఏది వీడిని ఇదేం చేయదు. నా మార్గం వేరు, వీడి మార్గం వేరు. అందు గురించి రాజ్యములు అలా పరిత్యాగం చేసి వెళ్ళిపోతారు కదా పరమ గురువులు వీళ్ళందరూ. He becomes insensitive to its vibratory impact and increasing aware of the vibration of the self. Insensitive. వీడికి సెన్సిటివ్ అవరు, అది కూడా వీడి మీద వైబ్రేటరీ ఆస్పెక్ట్ ని క్రియేట్ చేయడానికి చూస్తుంది. కానీ వీడిలో అంతకన్నా పెద్ద వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ ఫినామినల్ వరల్డ్ చేసేటువంటి వైబ్రేషన్ వీడు అట్రాక్ట్ అవ్వడండి. ఒక 10 రూపాయలు ఇస్తాను, ఈ పని చేసి పెడతాం అంటే ఆ పని చేయాల్సి వస్తే 10 రూపాయలతో సంబంధం లేకుండా చేస్తాడు. 10 రూపాయలు ఇస్తే జేబులో పెట్టుకుంటాడు అంతే. చేయకూడని పని ఉంది అనుకోండి, 10 రూపాయలు ఇస్తానన్నాడు కదా అని వీడు చేసేడు ఆ పనిని. చేయవలసిన పని అయితే చేస్తాడు. చేయవలసిన పని చేసినప్పుడు దానికి ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్ వీడికి వస్తుంది. అది ధనం రూపైనా రావచ్చు, ఏ రూపైనా రావచ్చు, వస్తువు రూపైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అది వీడి దగ్గర అంటే సృష్టిలో ఉన్నటువంటి హయ్యర్ లాజిక్ వీడు పట్టుకున్నప్పుడు వీడు నాకు 10 రూపాయలు ఇస్తాడే కూడా, వీడు నేను పని చేసిన తర్వాత వీడు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తే ఎట్లా, ఇలాంటి లాజిక్ వీడికి అస్సలు ఉండదు. ఎందుకంటే వీడు చోట్లో ఉన్నటువంటి అంతర్యామి వీడి పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు వీడి రూపాయన కాకపోతే ఇంకొకటి రూపాయన వీడు ఇచ్చేస్తాడు. ఇంకొకటి కూడా ఇలానే పని చేసి పెట్టాడు అనుకోండి, మామూలుగా 10 రూపాయలు ఇవ్వాలి, నువ్వు బాగా చేసావు, ఇదిగో 20 రూపాయలు దగ్గర నుంచి పని కూడా ఇచ్చేసి ఉంటుంది. కనుక ఈ లోవర్ థింగ్స్ లో వీళ్ళు పడక్కర్లేదు అనేటువంటి హయ్యర్ లాజిక్ వీళ్ళకి అందుతుంది. ఆ హయ్యర్ లాజిక్ లో ఉన్నప్పుడు in its vibratory impact and increasing aware of the vibration of the self. ఈ లోవర్ వైబ్రేషన్ అంటే దానికన్నా ఈ వైబ్రేషన్ ఆఫ్ ది సెల్ఫ్ కి వీడు ఉండిపోతాడు. అది లోవర్ వైబ్రేటరీ ఆస్పెక్ట్స్ ఎక్కడా కూడా వీడిని ఇది చేయదన్నమాట. అది later on the path of probation and of discipleship, this subtler vibratory activity exerts an increasing allure. ప్రొబేషన్ నుంచి డిసైపుల్కి వచ్చేటికి వైబ్రేటరీ ఆస్పెక్ట్ పెరుగుతుంది. దాని నుంచి ఇంకా ఇనిషియల్ స్టేజ్ వచ్చేటికి ఇంకా పెరుగుతుంది. allure అన్నారు దాన్ని. The outer world ceases to attract. The inner world of the self assumes paramount place in the desired nature. It assumes paramount. ఏముంది సార్ దీంట్లో అన్నటువంటిది అదే చాలా బాగుంటుంది వాళ్ళతో గడుపుతుంటే. మనకి మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళతో మనం గడుపుతున్నాం అనుకోండి, అసలు ఇవి అన్నింటినీ పక్క పెట్టేసి అంత హాయిగా మనం ఇన్నర్ వరల్డ్ తోటి జీవించవచ్చు అనేటువంటి విషయం వాళ్ళ లైఫ్ ఆస్పెక్ట్స్ చూస్తుంటే అలా తెలుస్తుంది. వీడికి ఇన్నర్ వరల్డ్కి కావాల్సిందే ప్రధానంగా వీడు ఉంటాడు, కానీ అవుటర్ వరల్డ్కి సంబంధించినది అదేం పెద్ద వీడిని అట్రాక్ట్ చేయదు, ఎక్కువ అట్రాక్ట్గా పెట్టుకోరు. అందు గురించి రామకృష్ణ పరమహంస అన్నారు, నాలో ఉండేటువంటి ఆయన కొన్నాళ్ళు ఇలా తపస్సు చేసుకున్నాడు, ఆయనలో ఎంతో తపస్సు చేత ఎంతో అట్రాక్టివ్ పవర్ వచ్చేసింది ఆయన దేహంలో వచ్చేసరికి ఆయన అమ్మవారిని కోరతారు, నాలో ఉన్నటువంటి అట్రాక్టివ్ పవర్ని తీసేయమ్మా అని చెప్తారు. ఎందుకంటే అది చూసి వచ్చేవాళ్ళు కొందరు ఉంటున్నారు ఆయన దగ్గర. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఈ వెలుగుని చూసి మనం వ్యక్తుల్ని వీడితో మనం మాట్లాడాలి, కానీ వాడు వేసుకున్నటువంటి బట్టలు, వాడు చూసేటువంటి సూటు బూటు, వాడు దిగినటువంటి కారు, వీటిని చూసి మాట్లాడుతున్నామంటే దట్ మీన్స్ హీ ఈస్ బీయింగ్ అట్రాక్టెడ్ విత్ ది అవుటర్ వరల్డ్. పరమగురువులు వీళ్ళందరూ కూడా ఇన్నర్ వరల్డ్ ఎంత అట్రాక్టివ్గా వీడు క్రియేట్ చేసుకున్నాడు అనేటువంటి చూస్తారు. బయట రంగులు బాగా ఇచ్చాం, ఇంట్లో సామాన్లన్నీ ఇష్టమైన పెట్టుకున్నాడు అనుకోండి, ఏం బాగుంది? ఇంటి లోపల బాగుండాలి, ఎందుకంటే ఉండేది లోపల, బయట కాదు కదా. బయట అంతా అట్రాక్టివ్గా పెట్టాడు ఇంటికి, కానీ లోపల ఉండేటట్టుగా లేదనుకోండి, అది ఎలా అయితే ఉపయోగం లేదో అలా ఉండడు అన్నమాట వీడు. సో ఇన్నర్ వరల్డ్ చాలా బాగుంటుంది. సబ్జెక్టివ్ వరల్డ్స్ కెన్ బి నాట్ అన్నారు, వేర్ బై ఎ న్యూ సబ్క్లర్ రెస్పాన్స్ apparatus whereby
subjective worlds can be known. చక్కగా ఈ సాధన చేసుకుంటుంటే వీడు ఈ సబ్జెక్ట్ సెల్ఫ్ ఎగ్జామ్స్ పారామౌంట్ ప్లేస్ ఇన్ ద డిజైర్ నేచర్. ఈ డిజైర్ నేచర్ లో అంటే వీడు ఏది కోరాలో అది మాత్రమే కోరతారు. రామాయణ కథ చెప్పు అంటాడు చిన్నపిల్లవాడు. ఇదేమిటి వీడికి ఇంత చిన్నప్పుడే రామాయణ కథ వినిపించండి అని అడుగుతున్నాడంటే వీడు ఎంత సాధన చేసుకుని ఉంటాడో తెలుసుకోండి. అంత సాధన చేసుకున్నటువంటి వాడిని మనం చాలా చక్కగా వాడిని ఇది చేయాలి. అంటే వాడు సహజంగా వాడు రామాయణ కథ అడిగాడు, అందుచేత వీడికి ఈ ఎన్విరానింగ్ వరల్డ్ అనేటువంటి వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ వాడు క్రియేట్ చేసి ఇవ్వాలండి. మనం తల్లిదండ్రులు గానో మనం పెద్దలు గానో వాడిని చూసినప్పుడు ఆ పాయింట్ మనం ఎప్పుడైతే వాళ్ళు చూస్తామో వాడిని అటువైపుగా వాడిని నడిపించాలి. ఎన్విరానింగ్ వరల్డ్ చాలా తక్కువగా వాడికి దాని యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ నేర్పేసి ఇటువైపు వాడిని ఎక్కువ పెట్టారు. తద్వారా ఏమవుతుందంటే అంత చిన్నప్పటి నుంచి సాధన చేసుకువాడు ఆ మాట వాడు అడిగాడంటే ఒకసారి వాడు ఎన్ని జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ ఉంటానో ఈ జన్మలో వాడు 2 ఏడుకో 3 ఏడుకో నాకు రామాయణ కథ చెప్పు అని అడుగుతాడు. అడిగినటువంటి వాడికి చక్కగా ఆ విషయాలు మనం అటువైపుగా నడిపెట్టుగా మనం చూసుకోవాలి. దట్ ఈస్ 5th point. 6th point is little by little using the language of modern psychology within the outer form, which is the response apparatus for the process of becoming aware of the phenomenal world. The disciple builds a new subtler response apparatus whereby the subjective worlds can be known. So little by little, slowga the subjective worlds can be known అనేటువంటి ఎన్విరానింగ్ apparatus వీడు బిల్డప్ చేసుకుంటాడు. అంటే వీడి కన్ను ఏం చూస్తుంది? సబ్ట్లర్ వరల్డ్స్ నే చూస్తుంది, కానీ ఎదురుగుండా ఉన్నటువంటి రంగు రుచి వాసనలు ఇవి వీడిని చూడదు, అవి చూడదు. వీడికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి చూసేటువంటి apparatus వీడు ఈ apparatus ఉండగానే apparatus తయారు చేసి పెట్టుకుంటాడు. ఈ కారు ఉండగానే నెమ్మదిగా ఇంకో మంచి కారు వీడు ఎలా అయితే కొని పెట్టుకుంటుంటాడో అలా ఈ కన్ను ఉండగానే వాడు చూడవలసినటువంటి సబ్ట్లర్ ప్లేన్స్ ని చూడగలిగేటువంటి కన్నును వీడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే ఈ చెవులు ఉండగానే సబ్ట్లర్ ప్లేన్స్ ద్వారా వినగలిగేటువంటి శబ్దమును వినడానికి కావాల్సినటువంటి apparatus వీడు తయారు చేసుకుంటాడు. అది ఇక్కడ విషయం. Then this stage is reached. There comes a steady turning away from the vibratory contact with the outer worlds of form and an atrophying of desire in that direction. ఇది ఎప్పుడైతే సిద్ధిస్తుందో ఇంకా అవుటర్ వరల్డ్ తోటి పని లేదండి. అవుటర్ వరల్డ్ తోటి పని లేదండి. Atrophying అన్నారు. Atrophying of desire in that direction. All seems arid and undesirable and all fails to satisfy the ardent and aspiring soul. All fails. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. ఆస్పైరింగ్ సోల్ గా ఉన్నటువంటి వాడికి ఇవి కాదు అన్నటువంటి వీళ్ళు చక్కగా దర్శనం చేసుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి కారు వీడికి ఇస్తాను, అవసరం లేదు సార్. The difficult process of reorientation toward a new world, a new state of being, and a new condition of awareness is set up. And because the inner subtle response apparatus is only in an embryonic condition, there is devastating sense of loss, a groping in the dark, and a period of spiritual wrestling and exploration that tests the endurance and steadfastness of purpose of the aspirant to the very limits. So వీడు జీవించేటువంటిది వీడు కావాల్సినటువంటివి అన్ని కూడా లిమిటేషన్స్ వచ్చేస్తాయి. వీడి చోట్లో వీడు చుట్టూతో ఏర్పడినటువంటి ఎన్విరాన్మెంట్ ని వీటిని వీడు చాలా తక్కువగా వాడుకుంటాడు. డివాస్టేటింగ్ సెన్స్ ఆఫ్ లాస్ ఇది ఏర్పడుతుంది. తర్వాత ఏ గ్రోపింగ్ ఇన్ ద డార్క్ అండ్ ఏ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ రెజ్లింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ దట్ టెస్ట్ ద ఎండ్యూరెన్స్. స్పిరిచువల్ రెజ్లింగ్ అంటే జరిగింది ఆధ్యాత్మికత వైపు ఒక చక్కని ఇది సాధన అంటే వీడు ఏర్పాటు చేసుకుంటాడు. మిగిలిన వాటిని చక్కగా ముడిచి పట్టబెట్టేస్తుంది లైఫ్. But all proceed under the law and naught can hinder now the work from going forward. Naught can hinder now from going forward. All goes under the law. Note these words in rule 4. There comes a stage when a man is verily and indeed founded on the rock, and though he may experience the alternation of light and the shade, though the waves of the purifying waters may roll over him and threaten to sweep him off his feet,
and though he may feel himself deaf and dumb and blind, naught can ultimately defeat the purpose of the soul. Naught can defeat the purpose of the soul. సో ఎటువంటి వాడైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పర్పస్ ఆఫ్ ది సోల్ అనేటది ఉంటుంది. లైఫ్ ఆస్పెక్ట్ తీసుకునేటప్పుడు ది పర్పస్ ఆఫ్ ది సోల్. సో ఈ పర్పస్ అంటుంటుంది ఫుల్ఫిల్ చేయుట అంటుంటదే మార్గంగా వెళుతుంటుంది. కానీ లైఫ్లో వేరేవన్నీ కూడా జారిపోతుంటాయి. అంటే రీరూటింగ్ చూపించేస్తుంటుంది పర్పస్ ఆఫ్ ది సోల్. ఇది కాదు నువ్వు కావాల్సినటువంటిది, ఇది కాదు నువ్వు పొందవలసినటువంటిది, ఇది కాదు అని. అందు గురించి ఇది ఎప్పుడైతే కాదో అది వాడు దాని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ వీడి మీద ఎక్కువ పడిపోతుంది. అంటే ఉదాహరణకి వీడు బయట ఆహారం తినకూడదు అనుకో, వీడిని ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు బయట ఆహారం తీసుకున్నాడు అనుకోండి, అందరూ పెళ్లికి వెళ్ళారు కానీ వీడు తిన్నటువంటి దానివల్ల వీడు స్టమక్ చాలా ఎక్కువ డిస్టర్బ్ అయ్యి, అంటే ఏంటంటే దీన్ని బట్టి వీడు అటువైపు వీడు వెళ్ళకూడదు అంటే వీడికి వెంటనే నేచర్ టక్కనే చూపించేస్తుంది. మరి మీ అందరం తిన్నాం బాగానే ఉన్నాం కదా, మరి నీకెందుకు ఇలా అవుతోంది అని నువ్వు అది చేయకూడదు అనేది మార్గం. అందుకే ఈ సోల్ ఏం చేస్తుందంటే వీడు చేయకూడనటువంటి దానికి ఎప్పుడైతే వీడు ఆ పని చేయడానికి పెడతాడో దాని యొక్క ఇంపాక్ట్ వీడి మీద ఎక్కువ పడుతుంది. సో దట్ మీన్స్ వేరేవాడు కాంటాక్ట్ చేసుకోవచ్చు, మనం మాత్రం చేయకూడదు ఆ పని అంటే వీడు తెలుసుకోవాలి లైఫ్లో. ఆ రకంగా సోల్ వీడిని లీడ్ చేస్తుంటుంది. He may feel himself deaf and dumb and blind. Naught can ultimately defeat the purpose of the soul. All that is lacking is the developed spiritual body, which is equipped to respond to the vibration of the inner spiritual world. ఏంటి ల్యాకింగ్ అంటే ఇన్నర్ స్పిరిచువల్ వరల్డ్ వైపు వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుండేది ల్యాకింగ్ గా ఉంటుంది. అందుగురించి అటువైపుగా వీడిని నడపడం అంటుంది జరుగుతుంది. It exists in embryo, and the secret of its use lies in the attitude of the brain to the functions of the etheric body, as it exists as an intermediary between the brain and nervous system and the mind, or between the soul, mind and the brain. ఇది ఇంటర్మీడియరీగా ఉంటుంది బ్రెయిన్ అనేటువంటిది. అందు గురించి ఈ సోల్ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది మైండ్ లేదా బ్రెయిన్ ఇది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన భిన్నమైనటువంటిది ఎప్పుడైతే దీనికి జరుగుతుందో ఇక్కడ వైబ్రేటరీ ఆస్పెక్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే ఇది కాదు నువ్వు చేయవలసినటువంటిది ఎక్కువగా తెలియబడిపోతుంది. దిస్ కెనాట్ బి ఎలాబరేటెడ్ బై హియర్, but the hint can be given for the reflection of keen aspirant, because therefore the following stages dealt within the fourth role and point out with lucid clarity at with what parsimony of a phrase which distinguishes all occult and symbolic writings. So ఇవి ప్రధానంగా మనం చెప్పబడేటువంటి విషయం ఏంటంటే రూల్ 4లో నెంబర్ 1 is the integration of the form as the result of the activity of the sound to the use of sound, light, vibration. Integration of the form. ఈ ఫారం ఆస్పెక్ట్ అంటుంటుంది మనం నెమ్మదిగా ఇది అప్రధానం అయిపోతూ ఉంటాయి. As the result of the activity of the soul. సోల్ ఆస్పెక్ట్ అంటుంటుంది నెమ్మదిగా పెరిగిపోతుంది. అది దేని చేయాలంటే టు ది యూజ్ ఆఫ్ సౌండ్, లైట్ అండ్ వైబ్రేషన్. ఈ మూడింటిని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ వస్తుంటే సోల్ ఆస్పెక్ట్ బాగా తెలుస్తుంది. సోల్ కెన్ బి రీచ్డ్ through sound, light and vibration. The kingdom of soul can be attained by observing sound, light and vibration in the nature. Right. This is first point. Second point is the development of a response apparatus for use in the phenomenal world. Development of the response apparatus for use in the phenomenal world. రెస్పాన్స్ ఆపరేటర్స్ వీడికి వైబ్రేషన్ కి రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఒక దేహం అనేటువంటిది వీడికి ఇచ్చారు ఈ చోట్ల పని చేసుకోవడానికి అంటే వీడికి తెలుసుకోవాలి. The eventual turning away from the phenomenal world as a result of use and consequent satiety and the gradual use of the subtler response apparatus. Gradual use of the subtler response apparatus. అంటే నెమ్మదిగా ఈ కన్ను ఉండగానే లోపల ఇంకో కన్ను ఉన్నది, దాని ద్వారా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ చెవులు ఉన్నాయి, ఈ చెవులు ఉంటుండగానే లోపల ఇంకో ఇన్నర్ ఇయర్ అనేటువంటిది ఉంది. మామూలుగా ఎనటామికల్ గా చెప్పబడేటువంటి ఇన్నర్ ఇయర్ వేరు,
ఇక్కడ ఎథరిక్ ఇయర్ అన్నారు దాన్ని, అందు గురించి ఆయన బ్రాకెట్లో మళ్ళీ ఆ ఎథరిక్ ఇయర్ అంటే వీడు డెవలప్ చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వీడు ముక్కు ద్వారా వాసన చూస్తున్నాడు. ఈ వాసన అంటున్నది ముక్కు ద్వారా తెలియబడే దానికన్నా లోపల వాసన చూసేటువంటి ఇంకొక ఇది ఉంది, దాన్ని విచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇలా మనకు ఉన్నటువంటి ఇంద్రియాలని, లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఇంకా వేరే ఉన్నాయి, అవి ఇవి ఉండగానే అవి విచ్చుకోవడానికి చేస్తే చాలా బాగుంది. అదన్నమాట, ఇది జరగాలి మనకి. గ్రాడ్యువల్ యూజ్ ఆఫ్ ది సబ్క్యులర్ రెస్పాన్స్ apparatus అన్నారు. Fourth point is the response apparatus of the soul, mind, etheric body, brain and nervous system is reoriented and the man becomes aware of the kingdom of the soul, another kingdom in nature. Kingdom of the soul అంటే దానిలో జీవించట అంటే తెలుస్తుంది. ఇట్ ఈస్ అన్ అనదర్ కింగ్డమ్ ఇన్ నేచర్. అంటే మనం చూసేటువంటి ఫినామినల్ వరల్డ్ కాదు, ఇది పైన ఇంకో వరల్డ్ ఉంది, అది మనకు దర్శనం. కింగ్డమ్ ఆఫ్ ది సోల్ అన్నదా. అంటే ఆ కింగ్డమ్ ఆఫ్ ది సోల్ అంటే ఇది కాదండి, అది వేరని. ఎందుకు వేరు అన్నాడంటే, అంటే ఇది చూస్తున్నంత సేపు అది నీకు బోధపడదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆ కింగ్డంలోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో ఆ కింగ్డంలో ఉంటుంటే ఇవన్నీ కూడా మనకి వీటి నుంచి మనకు ఉండేటువంటి వైబ్రేటరీ ఆస్పెక్ట్ అనేది జారిపోతుంది. అంటే అట్రాక్టివ్ పవర్ ఇదంతా మనకు ఉండదు. ఇక్కడ ఉండగానే అది సాధించాలన్నటువంటిది కాదు. ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉదాహరణకు మనకు బాగా ఇష్టమైనటువంటి పదార్థం వండి పెట్టారు, అది ఉండగానే మనం సాధన చేయడం అలా కాదని, అలా చేయకండి. అలా చేస్తే ఆ వస్తువునే ధ్యానం చేసిన వాడు అయిపోతుంది. వైబ్రేటరీ ఆస్పెక్ట్ అంటుండేది అంటే దానికన్నా మనం ఎక్కువగా ఏది అట్రాక్ట్ చేస్తుంది. తిరుమల కొండకి వెళ్ళినప్పుడు ఆ లైన్లో నుంచున్నాం. లైన్లో నుంచున్నప్పుడు మనం దర్శనం చేసుకుని బయట రావడానికి 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు పట్టింది. మామూలుగా మన ఇంట్లో మనం ఉంటే అంత టైంలోనే ఒక 2-3 సార్లు మనం స్నాక్స్ అనో, టిఫిన్ అనో, లంచ్ అని ఒకటి కొట్టేస్తుంటాం. ఆ లైన్లో నుంచినోడికి వీటి మీద మనకి తెలియకుండా ధ్యాస అనేటువంటి తగ్గిపోయింది. ఎంత కడుపు నిండా ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు మనం తినేటువంటి వారైనా 8 గంటలు లైన్లో ఉండాలి, అబ్బా కష్టం అండి అంటుండేది అనిపించట్లేదు. ఆ 8 గంటలు లైన్లో ఉంటాం, చక్కగా దర్శనం చేసుకుంటాం, బయటకు వస్తాం. అంటే ఏమైంది వీడికి, అదర్వైజ్ వీడు చాలా ఈ ఫుడ్ అంటే వీడికి ఇంకేం లేదు, అంత ఇది ఉండేటువంటి వాడు ఆ 8 గంటలు అందులో ఉండేది అది జారిపోయింది తప్పడం. కనుక అలా ఏర్పడుతున్నటువంటి బికాస్ ఇట్ ఈస్ అనదర్ వరల్డ్ అని చెప్పి అనిపించింది. Another kingdom in nature. Fifth point is the turning away from the kingdom of the world to the kingdom of the soul becomes an esoteric habit. It is an esoteric habit. అంటే అంతర్గా అది కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే అది చేయగలుగుతాడు. అంతర్గా అది కలిగి ఉంటాడు. అది దేని చేత అంటే అది వాడు పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతము అని అనుకోవచ్చు. అంటే ఈ క్రితం జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ జన్మలో సహజంగా ఈ ఎసాట్రిక్ వరల్డ్ లోకి ప్రవేశిద్దాం అనేటువంటి దృష్టి వాడికి ఏర్పడింది, లేకపోతే రాదు. An esoteric habit, and in this thought lies hid the secret of esoteric psychology. దీని అన్నారంటే esoteric psychology అన్నారు. The man is stabilized in the spiritual life, not can now hinder. ఈ మ్యాన్ ఇక్కడ స్టెబిలైజ్ అయిపోతాడు. ఆ రుచి అందినటువంటి వాడికి వీడు నన్ను జైల్లో పెట్టాడు, నాకు ఫుడ్ ఇట్లేదు అది అని చెప్పి రాజుగారి దగ్గర కంప్లైంట్ చేశారు రామదాస్ గారు. అది అయితే ఉండదు, ఇది అంతే, ఇది ఉండదు. అది కలిగి ఉందా లేదా అనేటువంటి చూడటానికి వాడిని జైల్లో పెట్టేది అంతే. అది ఉందని తెలిసిపోయింది వాడిని. ఈ ఫుడ్ నాకు టైంకి ఇవ్వదు, మీరు ఇది ఘోరం ఇలాంటివి మాట్లాడరు. అది ఉన్నటువంటి వాడు ఏం ఫుడ్ పెట్టారు, ఇందులో ఉప్పు తక్కువ వేసారు, అందులో కారం ఎక్కువ వేసారు, ఇలాంటిది ఉండదు. స్పిరిచువల్ వరల్డ్ లో లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది అలవాటు అయిపోయినటువంటి వాడికి ఈ ఫినామినల్ వరల్డ్ అనేటువంటిది అప్రధానం అయిపోతుంది. అన్ని ఆస్పెక్ట్స్ లోనూ అప్రధానం అయిపోతుంది. బట్ నాట్ కెన్ హిండర్. నౌ ద సెకండ్ లెసన్ ఇస్ ది సైన్స్ ఆఫ్ ది బ్రెత్. ఫోర్త్ రూల్ లో సెకండ్ లెసన్ ఏంటంటే ది సైన్స్ ఆఫ్ ది బ్రెత్. Now we come to the significant word in rule 4. The man breathes deeply. Breathes deeply. This is the phrase concerning many aspects of rhythmic living. It is the magical formula for the science of pranayama. It covers the art of the creative life. It sweeps a man into tune with the pulsating life of God himself, and this through the detachment and reorientation. Detachment and the reorientation. Pulsating aspects of the చోట్లో అంటే చోట్లో ఈ పల్సేటింగ్ ఆస్పెక్ట్ అంటుంది ఎక్కడ ఉంటుందంటే ఈ ఫినామినల్ వరల్డ్ కి బ్యాక్గ్రౌండ్ గా ఉండేటువంటి పల్సేటింగ్ ఆస్పెక్ట్స్.
ఇప్పుడు బ్రీత్ డీప్లీ అంటే ఏమిటి? డీప్ అన్నారు. డీప్ గా వెళ్ళండి అంటే ఏమిటి అర్థం? అంటే దీనికన్నా అంతర్ముఖముగా అవ్వండి. బహిర్ముఖంగా ఉంటుంటే దాని నుంచి అంతర్ముఖముగా వెళ్ళండి. అంతర్ముఖముగా వెళ్ళినటువంటి వాడు అప్పుడు బహిర్ముఖుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు వాడికి ఇది నా ఇల్లు, ఇది వాడి ఇల్లు అనేటువంటిది ఉండదు, ఇది ఇల్లు అనేటువంటిదిగా ఉంటుంది. దీనిలో ఉంటూ ఎంతసేపు సాధన చేసినా ఇది నా ఇల్లు, నా కుర్చీ, నా పరద, నా ల్యాప్టాప్ ఇవే ఉంటుంది. దీని నుంచి డీప్లీ అని అన్నారు. ద మ్యాన్ బ్రీత్స్ డీప్లీ అని అన్నారు. ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ప్రాణాయామం. అంటే కేవలం బ్రీదింగ్ ఎక్సర్సైజే కాదు, సాధన చాలా ఉంది ప్రాణాయామం అంటే, అది చెప్తున్నారు. మిగిలిన విషయాలు మనం దీని గురించి ఫర్దర్ గా రేపు క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.